పాటు నువ్వు లేకుండా ఉన్నావా? అలాంటిది ఇప్పుడు 2 రోజులు నాకు దూరంగా ఉంటావా? అబ్బా 2 రోజులకేమవుతుందండి? నీకేం కాదు, నాకే ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. ఏంటి? అదే గుండు, నీకు 2 రోజులంటే నాకు 2 యుగాలుగా ఉంటుంది. బా ఆపండి ఆపండి. మీరిలాంటి డైలాగులు కొడితే ముసలోడికి దసరా పండగ అని చెప్పేసి ఈ వయసులో కూడా ఈ వెకిలి డైలాగులు అవసరమా అని అనుకుంటారు ఆడియన్స్. అలా ఏమీ అనుకోరు. తన భర్తకి భార్య అంటే ఎంత ప్రేమో అనుకుంటారు. కరెక్ట్గా చెప్పావమ్మా. మీ మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఆయన అలా మాట్లాడతారు. చూసావా గుండు, నా కూతురు నా మనసుని ఎలా క్యాచ్ చేసిందో. అదే గుండు, నిన్ను అమ్మ అంటుందంటే మరి నాకు కూతురే కదా. పెదమా, నా బ్యాగ్ మొత్తం సర్దేసుకున్నాను. నేను కూడా లగేజ్ అంతా సర్దేసుకున్నానమ్మా. ఇంక నేను సర్దుకోవడానికి కూడా ఏం లేదు, అన్ని సర్దేసుకున్నాను. ఇక అందరం కలిసి హ్యాపీగా క్యాంపుకి వెళ్ళొద్దాం. చదువుకున్నావా, గ్యాప్ దొరికితే క్రికెట్ మ్యాచ్ చూసావా, ఫోన్లో వీడియో గేమ్లు ఆడామా అని కాకుండా రూరల్ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని మెరుగుపడే ఆలోచనలు చేసి వాళ్ళకి సర్వీస్ చేస్తే అది ఎంత మంచి పనో అర్థం చేసుకోవాలమ్మా. అందువల్ల ఆ పిల్లలకి ఎంతో పేరొస్తుంది, ఆ కన్నవాళ్లకు కూడా ఎంతో పేరొస్తుంది. ఈ కాలేజ్ లీడర్ గారి ఆధ్వర్యంలో నా భార్య నా కూతురు కూడా ముందుకు నడుస్తారు. అయ్యో, మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు. నా ఆధ్వర్యంలో కాదు, అమ్మ ఆధ్వర్యంలోనే మేమంతా నడుస్తాం.